దేవుని వాక్యంలో నుండి ప్రార్థన కొరకై కొన్ని మాటలను చదువుకుందాం. సంఘ ప్రార్థన కొరకు ఆదికాండము 24వ అధ్యాయము 11వ వచనాన్ని, ఆదికాండము 24వ అధ్యాయము 11, 12, 13, 14 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ఆదికాండము 24వ అధ్యాయము 11, 12, 13, 14 వచనాలు అందరము కలిసి చదువుకుందాం. సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకునవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి వద్ద తన ఒంటెలను మోకరింపచేసి ఇట్లనెను, నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహం చూపుము. చిత్తగించుము, నేను ఈ నీళ్ల ఊట యొద్ద నిల్చున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు. కాబట్టి నేను తాగునట్లు నువ్వు దయచేసి నీ కడవను ఉంచమని నేను చెప్పగా, నువ్వు త్రాగుము, నీ ఒంటిలకును నీళ్లు పెట్టేదనని ఏ చిన్నది చెప్పును, అదియే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నువ్వు నియమించిన ఉండునుగాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహం చూపితువని తెలుసుకుందును. నేను ఇక్కడ ఎలియాజరు ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఎందుకు ప్రార్థన చేస్తూ వచ్చినాడంటే, ఎవరు ఎలియాజరు అంటే అబ్రహాము దాసుడైన ఎలియాజరు. ఈయనకి మరొక పేరు కూడా ఉంది, దమస్కు వాడైన ఎలియాజరు అని ఉంది. ఎందుకంటే మరి ఈయన అబ్రహాము దగ్గర మరి పెద్ద దాసుడిగా ఉంటూ ఉన్నాడు. మరి ఇస్సాక్కి పెళ్లి చేయటానికి అబ్రహాం ఏమంటాడంటే, ఇక్కడున్న కానాను స్త్రీల్లో ఒకదాన్ని ఇచ్చి చేయటం కుదరదు, మా స్వదేశానికి వెళ్ళి మా దేశానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక స్త్రీని, మా బంధువుల యొద్ద నుండి ఒక స్త్రీని తీసుకురామని చెప్పి పంపిస్తాడు. అయితే అక్కడ ఎలియాజరుతో ప్రమాణం చేయించుకుని అక్కడి నుంచి ఏం చేస్తాడు, అతన్ని పంపిస్తాడు అన్నమాట. అయితే ఆయన ఏమంటాడంటే, మరి నేను వెళ్తే మరి అక్కడ ఉన్నటువంటి మరి ఆ ఇస్సాకు కొరకు సిద్ధపరిచినటువంటి ఆ స్త్రీ మరి నా ఎమ్మటే రాదేమో, కాబట్టి నీ కుమారుని నేను తీసుకుని వెళ్ళాలని అడుగుతాడు. అడిగినప్పుడు అబ్రహాం అంటాడు, లేదు, అవసరం లేదు, నా దేశం నుండి, నా బంధువుల దేశం నుండి నన్ను తీసుకొచ్చినటువంటి దేవుడు నువ్వు వెళ్తున్న మార్గాల్లో తన దూతని నీకు ముందుగా పంపించి నీకు మార్గాలు సరళం చేస్తాడు, నువ్వు వెళ్ళమని చెప్తాడు. ఒకవేళ ఆ చిన్నది నీ ఎమ్మటే రాకపోతే నీకు ఎటువంటి ఆ ఆటంకం ఉండదు, నువ్వు పని చేయలేదనేటువంటి దోషం నీ మీద ఉండదని చెప్తాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడంటే, అబ్రహాము దాసుడైనటువంటి ఆ యొక్క ఎలియాజరు మరి కొన్ని ఒంటెలను తీసుకుని బయలుదేరి ఆ యొక్క అబ్రహాం ఆ దేశానికి వెళ్తాడనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఊరిలో మరి నీళ్ల బావి దగ్గర ఆయన కూర్చుంటాడు. నీళ్ల బావి దగ్గర ఆయన కూర్చున్నప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఏమని ప్రార్థన చేశాడంటే, దేవుని దగ్గర ఒంటెలను మోకరింపజేశాడంట. ఒంటెలను కూడా 11వ వచనంలో, ఆదికాండం 24వ అధ్యాయము 11వ వచనం, సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకుని వచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి వద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఇట్లను. కాబట్టి ప్రార్థన చేశాడు. మరి ఈ యొక్క మరి ఎలియాజర్ నుండి దేవుడు మనకు నేర్పించేది ఏంటంటే, మనం ప్రార్థన చేయాలి, మన ఇంటి వాళ్ళు ప్రార్థన చేయాలి, మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మనం ఏం చేయాలి, మోకరింప చేయాలి. ఇక్కడ చూసినట్లయితే పశువులను కూడా ఏం చేస్తూ వచ్చినాడు, ఒంటెలను కూడా మోకరింపజేస్తాడు అన్నమాట. మోకరింపచేసి అక్కడ ప్రార్థన చేస్తాడు. అబ్రహాము గుడారంలో, అబ్రహాం ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు. ఏ మూలం చూసినా ప్రార్థనే. అబ్రహాం ప్రార్థనే, తన భార్య ప్రార్థనే,
తన పనివారు ప్రార్థనే, వాళ్ళ ఇంట్లో ఉన్న జంతువులు కూడా, పశువులు కూడా ప్రార్థనే. కాబట్టి ఇప్పుడు ఆ నీళ్ల బావి దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే ఒంటెలను కూడా మోకరింపజేసి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడంటే, దేవా, నేను ఈ ఊరు గ్రామం దగ్గరికి నేను వచ్చినాను. ఈ ఊరిలో నుండి ఇక్కడ అనేక మంది స్త్రీలు నీళ్లు చేదుకోవడానికి వస్తున్నారు. కాబట్టి ఈ ఊరి పిల్లలు అనేక మంది వస్తున్నారు. కాబట్టి నేను దాహానికి నీళ్లు అడుగుతాను. నేను దాహానికి నీళ్లు అడిగినప్పుడు ఏ స్త్రీ అయితే నువ్వు తాగు, నీ ఒంటెలకు కూడా నీళ్లు పెడతానని ఏ స్త్రీ అయితే చెప్తుందో ఆమెయే నీ కుమారుడైన, ఆమెయే నీ దాసుడైన ఇస్సాక్కి ఏమవుతుంది, భార్య అని చెప్పి ప్రార్థన చేసుకుంటాడు అనమాట. ప్రార్థన చేసి కళ్ళు తెరవగానే అక్కడికి రెబెక్కా ఏం చేస్తుంది, కడవ భుజం మీద పెట్టుకుని రెబెక్కా వస్తుంది అనమాట. ఆమె బావిలోనికి వెళ్ళి నీళ్లు తీసుకుని వస్తుండగా ఆమెని దాహానికి అడిగాడు. దాహానికి నీళ్ళు ఇమ్మని అడిగితే ఆమె ఏం చేసిందంటే, నువ్వు తాగు, నీ ఒంట్లకు కూడా పోస్తానని చెప్పి ఆమె బావిలోనికి వెళ్ళి నీళ్లు తీసుకుని వచ్చి ఎవరికి, మరి ఒంటెలకు కూడా నీళ్లు పోసిందనమాట. అప్పుడు ఎలియాజర్ తెలుసుకున్నది ఏంటంటే, ఇక ఖచ్చితంగా ఈమె నా యజమానుడి కుమారుడికి భార్య అవుతుందని చెప్పి అతని దగ్గర ఉన్నటువంటి బంగారు కడియలు అవన్నీ ఆమె చేతికి పెట్టి, నువ్వు ఎవరు కుమార్తెవి ఏంటి అని అన్ని వివరాలు కనుక్కొని వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అంటే మరి ఒక వ్యక్తి ప్రార్థన ఏం చేస్తుందంటే అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేస్తుంది అన్నమాట. ప్రార్థన ఏం చేస్తుందంటే కార్యములను సఫలపరుస్తుంది. అందుకని 24:12 చూడండి. నా యజమానుడకు అబ్రహాం దేవుడైన యెహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలం చేసి నా యజమానుడకు అబ్రహాం మీద అనుగ్రహం చూపుము. కాబట్టి ప్రార్థన ఏం చేస్తుందంటే కార్యములను సఫలము చేస్తుందన్నమాట, మరి విడుదల చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎలియాజర్ ఏం చేస్తూ వచ్చినాడంటే ప్రార్థన చేశాడు. బైబిల్లో చాలామంది ఎలియాజర్లు ఉన్నారు, కానీ మనము అనేక మంది ఎలియాజర్లు ఉన్నారు. కానీ మనం ఈ ఎలియాజర్ గురించి, ఈ ఎలియాజర్ ఎవరంటే అబ్రహాము పెద్ద దాసుడైన ఎలియాజర్ అన్నమాట. ఈయన మరి ఎంతగానో ప్రార్థనా జీవితం కలిగి ఉన్నవాడు, ప్రార్థనా జీవితాన్ని కలిగినటువంటి వ్యక్తి. తను ప్రార్థన చేయటమే కాదు, తన దగ్గర ఉన్నటువంటి ఒంటెలను కూడా ఏం చేస్తూ వచ్చినాడు, మోకరింపజేస్తూ వచ్చినాడు అనమాట. అంటే ప్రార్థన అనేది మనందరికీ ఏం కావాలా, అది ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేయాలి, మన ఇంటి వారు కూడా ప్రార్థన చేయాలి. కాబట్టి అలాంటి ప్రార్థన జీవితాన్ని కలిగిన వాడే ఎలియాజరు. ఎలియాజరు చాలా ప్రార్థన జీవితాన్ని కలిగినవాడు. మరి అలాంటి ప్రార్థన జీవితాన్ని మనం కూడా కలిగి ఉండాలి. కాబట్టి ఎలియాజరు అంటే ఆ ప్రార్థన జీవితాన్ని మరి మనం కూడా ఏం కలిగి ఉండాలంటే, మరి అలాంటి కనిపెట్టి చేసేటువంటి ప్రార్థనగా మనం కలిగి ఉండాలనేది దేవుడు కోరుకుంటున్నాడు. ఆ రీతిగా ఎలియాజరు ఏం చేస్తూ వచ్చినాడంటే ఆ ఊరు బావి దగ్గర కూర్చుండి ఒంటెలను కూడా మోకరింపజేసి అక్కడ ప్రార్థన చేస్తూ వచ్చినాడు. దేవుడు ఆ ప్రార్థన ఆలకించి తన చేసిన ప్రార్థనకు దేవుడు ఏం కలగజేశాడంటే ప్రతిఫలము దయచేశాడు అనమాట. దేవుడు అతని ప్రార్థన విన్నాడు. కాబట్టి అందుకని అంతేకాదు, అతను చాలా మరి గొప్పవాడు. ఎందుకంటే అబ్రహాము యొక్క ఇంట్లో చాలామంది పనివారు ఉన్నారు. ఎంతమంది ఉంటారు అబ్రహాం పనివాళ్ళు? 300 ఎంతమంది? అబ్రహాం పనివాళ్ళు ఎంతమంది? 318 మంది పనివాళ్ళు. ఆదికాండము 14 అబ్రహాము తన తమ్ముడైన చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 12 వెంట పెట్టుకుని దాని మట్టుకు ఆ రాజులను తరిమెను. అంటే 318 మంది తన ఇంట పుట్టి పెరిగినటువంటి పిల్లలు 318 మంది. కానీ 318 మందిలో కూడా ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చింది ఎవరికంటే ఎలియాజర్కే ఎక్కువ అబ్రహాము ప్రాముఖ్యత ఇస్తాడు. ఎలియాజర్ మీదే ఎక్కువ
ఎలియేజర్ మీద ఎక్కువ నమ్మకం ఉంచుతాడు అనమాట. ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చింది ఎవరి మీద అంటే ఎలియేజర్ మీదనే. అంతేకాదు, ఇస్సాకు గనుక పుట్టకపోతే అబ్రహాం చాలా ధనవంతుడు కదా, తనకున్న ఆస్తి కూడా ఎవరికి వెళ్ళేది? ఎలియేజర్కే వెళ్ళేది. అందుకు ఇక్కడ ఏమంటాడంటే ఆదికాండము 15 అధ్యాయము 2వ వచనం. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానం లేనివాడిని ఉన్నానే పోస్తున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తగును కదా. అంటే తన పనివారంలో 3వ వచనం కూడా చదవండి. మరి అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇవ్వలేదు గనుక నా పనివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, అంటే అబ్రహాం ఏమంటాడంటే, నువ్వు నాకు సంతానం ఇవ్వలేదు కాబట్టి మరి నా పనివారిలో ఒకడిని నేను వారసుడిగా చేసుకుంటాను అన్నాడు. ఆ ఒక్కడు వారసుడు ఎవడంటే ఎలియాజరే. ఎందుకంటే ఎలియాజరు చిన్నతనం నుండి కూడా ఏం చేస్తూ వచ్చేవాడు? అబ్రహాంకి ఎంతో నమ్మకంగా ఉండేవాడు అన్నమాట. ఎలియాజర్లో ఉన్నటువంటి రెండో విషయం ఏంటంటే, ఒకటి ప్రార్థన జీవితం కలిగిన వాడు, రెండోది నమ్మకమైనటువంటి వాడు అన్నమాట. 18 మంది తన ఇంట ఉన్న 318 మంది పనివారు ఉన్నప్పటికీ ఎలియేజర్ని ఎక్కువ నమ్మాడు అనమాట. ఎక్కడికి పంపించినా ఎలియేజర్నే పంపిస్తాడు. ఎందుకంటే 318 మంది ఉన్నప్పుడు 318 మందిలో ఎవరినైనా ఒకరిని పంపించవచ్చు, కానీ ఎవరిని ఎక్కువ పంపిస్తున్నాడు, ఎవరికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాడు అంటే ఎలియేజర్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాడు. అబ్రహాం ఇస్సాకు భార్యను తీసుకురావడానికి బాధ్యత ఎవరికి ఇస్తున్నాడు అంటే ఆ యొక్క ఎలియాజర్కి ఇస్తున్నాడు. కారణం ఏంటంటే ఎలియాజరు చిన్నతనం నుండి కూడా నమ్మకమైనటువంటి వాడు, ఎంతో నమ్మకంగా ఉన్నాడు, ప్రతిదానికి లోబడి ఉండేవాడు అన్నమాట. కాబట్టి అందుకని ఏం చేశాడంటే తనకు సమస్తమును కూడా అప్పగించి, చూడండి ఆదికాండం 24 అధ్యాయం 2వ వచనం. ఆదికాండం 24:2. అప్పుడు అబ్రహాము తన కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చేయి నా తొడ కింద పెట్టుము. చాలా ఇక్కడ మనం చూసినట్లయితే తన ఇంటి సమస్తమును ఏలుస్తున్నాడంట. ఎందుకంటే పై వచనం రాయబడింది, అబ్రహాముని దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించినట్లుగా చూస్తున్నాం. అయితే దేవుడు అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. అయితే సమస్తాన్ని 318 మంది మీద అధికారి అయిన సమస్తమును తనే చేస్తాడు. అబ్రహాంకి ఎక్కడ ఏది ఉందో కూడా అబ్రహాంకి ఏం పట్టించుకోడు. అబ్రహాం ఎంత ఆస్తి ఉందో, ఎన్ని గొర్రెలు ఉన్నాయో, ఎన్ని మేకలు ఉన్నాయో, ఎన్ని పశువులు ఉన్నాయో, మరి ఇవన్నీ కూడా అబ్రహాం ఏం పట్టించుకోడు. అన్నీ చూసేది ఏదంటే ఏది అవసరస్తున్నా, ఏది చేయాలన్నా సరే తన ఇంటి పెద్దదాసుడైనటువంటి ఎలియాజరే అన్నీ చూసుకుంటాడు. అంటే సమస్తమును ఏలుస్తున్నాడు అనమాట. అంటే ప్రతిదీ అబ్రహాం కంటే కూడా ఎక్కువ అయినటువంటి వాళ్ళందరి మీద ప్రాముఖ్యత, ఎవరికి ఎంత ఇవ్వాలి, ఎవరికి ఏది అవసరత అయినా సరే తనే చూసుకుంటాడు అనమాట. అంటే అంత నమ్మకమైన వాడిగా మరి ఎలియాజర్ని మనం చూస్తున్నాం. కాబట్టి మనం కూడా నమ్మకమైన వారుగా ఉండాలి. మన దేవుడికి మనం ఏమై ఉండాలి? నమ్మకమైన వారుగా ఉండాలి. దేవుని పనిలో నమ్మకమైన వారుగా ఉండాలి. దేవుని మందిరానికి వచ్చే విషయంలో నమ్మకంగా ఉండాలి. ప్రార్థన విషయంలో, బైబిల్ చదివే విషయంలో, దేవుని కార్యములన్నిటి విషయంలో కూడా మనం ఏమై ఉండాలి? నమ్మకమైన వారుగా ఉండాలన్నమాట. అందుకని బైబిల్లో ఏం రాయబడింది? నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయంట. కాబట్టి ఎలియేజరు అన్నిటిలో కూడా ఎట్లున్నాడు? నమ్మకంగా ఉన్నాడు అన్నమాట. కాబట్టి మనం కూడా ఏం కలిగి ఉండాలంటే ఎలియాజరు వలె ఉండాలి. ఎలియాజరు మనకు మాదిరి. ఎందుకంటే ఎలియాజరు ప్రార్థన జీవితం కానీ, తర్వాత ఎలియాజర్లో ఉన్నటువంటి ఆ నమ్మకత్వాన్ని కానీ కదా. కాబట్టి అలాంటి నమ్మకమైనటువంటి వ్యక్తి ఎవరంటే ఎలియాజరు. అందుకనే అధికారము సమస్తం ఎక్కడికి ఏం చేయాలన్నా ఎవరికి ఇస్తున్నాడు? ఎలియాజర్కే అప్పగిస్తున్నాడు అనమాట. మనం కూడా మరి ఎలియాజరు వలె మనం కూడా ఆ రీతిగా నమ్మకంగా ఉండే బిడ్డలంగా ఉండాలి. ఒకటి ప్రార్థన జీవితాన్ని కలిగిన బిడ్డలంగా, ఆత్మీయత కలిగిన బిడ్డలంగా, తర్వాత నమ్మకంగా దేవుని పనిని మనం నమ్మకంగా చేయాలన్నమాట. మన సృష్టికర్త అయిన దేవునికి మనం దాసులం.
కాబట్టి మరి ఎలియాజరు ఏ రీతిగా తన యజమానుడికి నమ్మకంగా ఉంటున్నాడో మనం కూడా మన దేవునికి మనం నమ్మకంగా ఉండాలి. మన భక్తి జీవితంలో కానీ, మన ఆత్మీయ జీవితంలో కానీ, అన్ని విషయాల్లో కూడా మనం ఏమై ఉండాలంటే మనం నమ్మకమైన వారిగా ఉండాలనేది ఎలియాజర్ల నుంచి దేవుడు మనకు నేర్పిస్తున్నాడు అనమాట. తర్వాత తను కలిగి ఉన్నది ఏంటంటే నమ్మకం ఉండటమే కాదు, తన విధేయత చూపిస్తూ వచ్చినాడు. ఫలానా దేశం వెళ్ళాలి అంటే ఆ రోజుల్లో చాలా దూరం. మరి ఈ రోజుల్లోలాగా వాహనం వేసుకునే లేకపోతే బస్సులో లేకపోతే ఆ ట్రైనో ఫ్లైటో ఎక్కి వెళ్ళిపోతాం. ఆ రోజుల్లో ఈ దేశం నుండి ఆ దేశానికి వెళ్ళాలంటే ఒంటెల మీదే ప్రయాణం చేసేవారు. ఒక ఒంటె రోజుకి 50 కిలోమీటర్లు నడుచుద్దంట. 50 కిలోమీటర్లు నడవంగానే ఇక అంతే, అక్కడే కోరబోయి ఆ రాత్రి అంతా మరలా అక్కడ ఒక రోజంతా మరలా రెస్ట్ తీసుకుంటే కానీ మళ్ళీ రెండో రోజున ప్రయాణం చేయదు. అక్కడికి వెళ్ళాలంటే, ఈ దేశం నుండి ఆ దేశానికి వెళ్ళాలంటే చాలా కష్టంతో కూడిన పని అనమాట. ఆ యొక్క అడవి మార్గం నుండి వెళ్ళాల్సి వస్తుంది, ఎడారి ప్రాంతం నుండి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి కావాల్సిన ఆహారము, ధనము, తర్వాత వెండి బంగారములు ఇవన్నీ కూడా తీసుకుని వెళుతూ ఉంటాడనమాట. కారణం ఏంటంటే విధేయత చూపించాడు. నేను అక్కడికి వెళ్ళలేను, అంత దూరం నేను చేయలేను, అంత కష్టం నేను పడలేను అని చెప్పి తప్పించుకోలేదు. కానీ ఏం చేస్తూ వచ్చినాడంట చూడండి, ఆదికాండం 24:10 24:10. అతడు తన యజమానుని ఒంటెల్లో 10 ఒంటెలను, తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములుగా వస్తువులను తీసుకుని పోయిను. సాల్లమ్మ ఇక్కడ మనం చూసినట్లయితే వెండి బంగారములను ఆస్తి తీసుకుని వెళ్ళిపోయినాడు అనమాట. 10 ఒంటెలు తీసుకుని వెళ్ళిపోయినాడు. కారణం ఏంటంటే లోబడ్డాడు. యజమానుడు చెప్పినప్పుడు లోబడుతూ వచ్చినాడు అనమాట. విధేయత చూపిస్తూ వచ్చాడు. మనం కూడా ఏం కావాలా? ఒకటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి, రెండోది నమ్మకత్వం కలిగి ఉండాలి దేవునికి, మూడోది విధేయత కలిగి ఉండాలన్నమాట. మరి దేవునికి మనం ప్రతి విషయంలో కూడా దేవునికి మనం లోబడే వారంగా, దేవుని కొరకు ప్రయాసపడే బిడ్డలంగా, దేవుని కొరకు కష్టమైన బాధ అయినా సరే మనం దేవునికి లోబడే వారంగా ఉండాలనేది మరి ఎలియాజర్లో నుండి మనకు దేవుడు నేర్పిస్తున్నాడు. ఈ సంఘ ప్రార్థనలో మరి నిలబడి నేను కూర్చున్న మీరు కూడా మనం ఏం కలిగి ఉండాలంటే మన దేవునికి, యేసు ప్రభు వారికి మనం విధేయులమై ఉండాలి. ఆయన మాటకు మనం లోబడాలి, ఆయన ఆజ్ఞకు మనం లోబడాలి. కాబట్టి ఆయనకి మనం విధేయత చూపించాలి. ప్రతి విషయంలో దేవునికి మనము విధేయులమై ఉండాలన్నమాట. విధేయత అనేది చాలా ఆశీర్వాదం అన్నమాట. విధేయత కలిగిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఎలియాజర్లో నుండి మనం చూసేది ఏంటంటే ఎంతో విధేయత కలిగి వెళ్తూ వచ్చినాడు అనమాట. తర్వాత ఏం చేస్తూ వచ్చినాడంటే 24వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. 14వ వచనం. కాబట్టి నేను త్రాగునట్లును నువ్వు దయచేసి నీ కడవను ఉంచమని నేను చెప్పగా, నువ్వు త్రాగము, నీ ఒంటిలకును నీళ్లు పెట్టేదనని ఏ చిన్నది చెప్పును, ఆమెనే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నియమించినదై ఉండునుగాక. అందువలన నా యజమానుడి మీద అనుగ్రహము చూపితువని తెలుసుకుందండి. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు అక్కడికి వెళ్ళినాడు. ఆ దేశానికి వెళ్ళిన తర్వాత, అబ్రహాం స్వదేశానికి వెళ్ళిన తర్వాత ఒక బావి దగ్గర కూర్చుని దేవుడు ద్వారాలు తెరిచే వరకు కూడా ఎటు వెళ్తలేదు. దేవుడు సహాయం చేసే వరకు కూడా, దేవుడు ఎటు నడిపిస్తాడో మరి దేవుడు చూపించే వరకు కూడా, దేవుడు ద్వారం తెరిచే వరకు కూడా దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు. ప్రార్థన చేశాడు, ప్రభా మరి నేను ఇక్కడ కూర్చుని ఉంటా, మరి ఆమె ఎవరో నువ్వే బయలుపరచమని చెప్పి, నా కార్యాన్ని సఫలపరచమని చెప్పి ఆ బావి దగ్గర కూర్చుని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని కొరకు ఏం చేస్తున్నాడు అంటే కనిపెడుతున్నాడు. అదే మనమైతే ఏం చేస్తాం? ఊర్లోకి వచ్చేసామా, ఇంకా ఊర్లోకి వచ్చేసిన తర్వాత అబ్రహాం బంధువులు ఎవరు, పలానా నాహోరు ఎవరు, ఇవన్నీ మనం అడుగుతాం. అడిగి ఎవరైనా ఉండారు అమ్మాయిలు అని చెప్పి చూసి, చాలామంది బంధువులు ఉంటారు కదా, బంధువులు అన్నాక ఎవరినో ఒకరిని ఏం చేస్తాం? వేసుకుని వచ్చేస్తాం. కానీ అబ్రహాం అట్లా చేయట్లే. దేవుడు ఎవరిని తన కొరకు, తన యజమానుడు కుమారుని కొరకు
ఎవరిని దేవుడు సిద్ధపరుస్తాడో ఆ వ్యక్తి కొరకు ఏం చేస్తున్నాడంటే అక్కడ కూర్చుని కనిపెడుతున్నాడు అనమాట. మనం కూడా ప్రతి విషయంలో మనము కనిపెట్టేవారంగా ఉండాలి. ఇప్పుడు ఎలియాజరు ఏం చేస్తున్నాడంటే దేవుని కొరకు అక్కడ కూర్చుని కనిపెడుతున్నాడు. అక్కడ అది ఎంతసేపు పట్టిందో, ఎంతసేపు ప్రార్థన చేశాడో కానీ మొత్తానికైతే దేవుడే ద్వారాలు తెరిచే వరకు అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. మరి నీవునే మనం కూడా ఏం చేయాలంటే దేవుని కొరకు మనం కనిపెట్టుకుని ఉండాలి. దేవుడు మనకు సహాయం చేసే వరకు, దేవుడు మనకు మార్గం సరళం చేసే వరకు, దేవుడు మనకు చూపించే వరకు కూడా మనము ఏం చేయాలంటే దేవుని కొరకు మనం సహనం కలిగి ఎదురు చూడాలి, ప్రార్థనలో ఉండాలి. ఇప్పుడు ప్రార్థనలో ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, అక్కడే కూర్చున్నాడు. మరి ఎంతసేపు ప్రార్థన చేశాడో ఇక్కడైతే సింపుల్గా రాసేశారు కానీ అక్కడ మరి ఎన్ని 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 గంటల ప్రార్థన చేశాడో తెలియదు. కాబట్టి అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి మరి కనిపెడుకుంటున్నాడు అనమాట. అంతేగాని ఇక్కడ గబక్కన ఆ ఊరు వచ్చేసాం, ఈ దేశం అబ్రహాందని వెంటనే అక్కడికి వెళ్ళిపోయి ఆ అమ్మాయి ఎవరో కనుక్కొని ఎవరో ఒకరిని తీసుకుని వచ్చేలా అక్కడ కూర్చుని కనిపెట్టి ప్రార్థన చేస్తూ వచ్చినాడు. కాబట్టి మరి ఎలియాజర్లో మనం చూసేది ఏంటంటే మనం కూడా అలాంటి కనిపెట్టే అనుభవాన్ని మనం కలిగి ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం అనమాట. ఎలియాజర్ ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు, తర్వాత నమ్మకమైన వాడుగా ఉంటున్నాడు, విధేయత చూపెడుతున్నాడు, తర్వాత ఏం చేస్తున్నాడు? కనిపెట్టుకుని ఉన్నాడు అనమాట. కనిపెట్టుకుని ఉన్నాడు. ఇప్పుడు తన ప్రార్థన దేవుడు ఆలకించి, దేవుడు వెంటనే తన ప్రార్థన దేవుడు అంగీకరించి ఏం చేశాడు? ద్వారాలు తెరిచాడు. ఇప్పుడు రెబెకా ఏం చేస్తుంది? కడవ పట్టుకుని వస్తుంది కదా. అంటే దేవుడు ఏం చేశాడు? తన ప్రార్థన సఫలపరుచుతూ వచ్చినాడు అనమాట. కాబట్టి ప్రార్థనకు దేవుడు జవాబు అనుగ్రహించినాడు. అందుకని ఆదికాండం 24:12 చూడండి, ఏమని ప్రార్థన చేశాడు? నా యజమానుడకు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడకు అబ్రహాము మీద అనుగ్రహం చూపుము. అక్కడ ప్రార్థన చేస్తూ వచ్చాడు. నేను వచ్చిన కార్యాన్ని త్వరగా సఫలం చేసి నా ప్రార్థనకు జవాబు దయచేయమని ప్రార్థన చేసినప్పుడు వెంటనే ప్రార్థన చేయటం అయిపోగానే ఎంతసేపు చేసాడో తెలియదు కానీ మొత్తానికైతే ప్రార్థన చేసిన కాసేపటికి ఏమైంది? 15 24:15 అతడు మాట్లాడట సాలెము మునిపే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యకు మిల్కా కుమారుడైన బెతీయేలునకు పుట్టిన కాబట్టి ఎంతో మరి ఆమె చక్కగా ఉందంట. కడవ భుజం మీద పెట్టుకుని వచ్చేస్తుంది. చూశాడు, ఈమెనేమని అనుకున్నాడు. ఆమె వెళ్ళింది, నీళ్లు తీసుకుని వస్తుంది. ఆమెతో మాట్లాడు, అమ్మ కొంచెం నీళ్ళు ఇస్తావా, దాహం అవుతుంది అన్నాడు. ఆమె ఏం చేసిందంటే వెంటనే కడవ ఉంచి నీళ్లు తాగిన తర్వాత మరల అన్నాడు, నీళ్లు తాగి మౌనంగా ఉన్నాడు. ఆమె అనింది, అయ్యో చాలా దూరం నుండి వచ్చినట్టుండారు, మీ ఒంట్లకు కూడా నీళ్లు పెడతానని ఉంటుంది. మొత్తానికి అయితే ఒంట్లన్నిటి కూడా ఏం చేసిందంటే ఆమె నీళ్లు పెట్టిందనమాట కదా. అప్పుడు అర్థమైంది, దేవుడు ఈమె నా యజమానుడు కుమారుడికి భార్య, దేవుడు చూపించింది ఈమెనని చెప్పి ఒక విశ్వాసంతో ఏం చేశాడు? తన చేతులకు ఉన్నటువంటి ఆమె చేతులకి మరి బంగారు వస్తువులు పెట్టి మరి ఆమె ఇంటికి వెళ్ళినాడు అనమాట. కాబట్టి అలాంటి దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండేటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు. తర్వాత దేవుడు ఒక కార్యం చేయంగానే తన చేసే పని ఏంటంటే తనలో ఉన్నటువంటి మరొక విషయాన్ని మనం చూసినట్లయితే మరి తను కలిగి ఉన్నటువంటిది ఏంటంటే 5వ విషయం ఏంటంటే చూడండి, మనం చదువుకుందాం. ఏం చేస్తాడు? ఒక దేవుడు ఒక కార్యం నెరవేర్చగానే ఏం చేశాడో చూడండి. 26వ వచనం చదువుకుందాం. 24:26 ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మొక్కి, అబ్రహాము నా యజమానుడు దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక, తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమానుడి బంధువుల ఇంటికి నన్ను నడిపించిన. వెంటనే అక్కడ ఆరాధన చేస్తున్నాడు. 26వ వచనంలో ఏం రాయబడిందంటే ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకి ఏం చేస్తూ వచ్చినాడంట? మొక్కుతూ వచ్చినాడంట. అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. అంటే ఎప్పుడైనా మనం చాలాసార్లు ఎప్పుడు దేవుడు ఏదన్నా ఒక మేలు చేశాడు అనుకోండి,
ఒక మేలు చేస్తే వెంటనే మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒకసారి నేను అప్పటికింకా నేను సేవ కొరకని సిద్ధపడి ఒక విశ్వాసిగా ఉన్నాను. మా అన్నయ్య ఒక ఆయన ఉన్నాడు, మా పెదనాన్నగారు అబ్బాయి. ఆయన ఆటో నడిపేవాడు అనమాట. అరే తమ్ముడు, ఆటో కొనుక్కొద్దాం, రేపల్లో ఆటో ఉంది, వెళ్ళొద్దాం నడమన్నాడు. ఆటో కోసం వెళ్ళామన్నమాట. వెళ్ళి కొన్న తర్వాత ఆటో కొంటే, ఆటో కొని డబ్బులు ఇచ్చేసి అన్నీ రాయించేసుకున్న తర్వాత ఏం చేశాడు చూశారండి? అక్కడే మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. అరే వీడికి ఎంత భక్తిరా నాయన అనుకున్నాం. అంటే దేవుడు ఒక కార్యం చేయంగానే మనం ఏం చేయాలంటే దేవునికి మనము కృతజ్ఞతలు తెలియచేయాలి. ప్రతి విషయంలో ఎలియాజరు ఎలాంటి వాడంటే కృతజ్ఞత కలిగిన వాడు. దేవుడు ఇప్పుడు ఏం చేశాడు? మార్గాల్లో సరళం చేస్తే వెంటనే మరలా ఏం చేస్తున్నాడు? తల వంచి దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు అంట. ఏమంటున్నాడు చూడండి, 48వ వచనం, 24వ అధ్యాయం 48వ వచనం. నా తల వంచి యెహోవాకు మొక్కి అబ్రహామును నా యజమానుడి దేవుడైన యెహోవాకు స్తోత్రం చేసి తిని, ఏలయనక ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకుని వచ్చినట్లు సరైన మార్గమున నన్ను నడిపించును. కాబట్టి దేవుడు సరైన మార్గాన్ని నన్ను నడిపించాడని చెప్పి అక్కడ ఏం చేస్తూ వచ్చినాడంట? వెంటనే దేవునికి అక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. మనం కూడా ఇప్పుడు బయటికి వెళ్ళాము, బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. మరలా రాగానే దేవుడు క్షేమంగా తీసుకొచ్చినప్పుడు మరలా ప్రార్థన చేసుకోవాలి. దేవుడు ఏదైనా మేలు చేశాడు అనుకో, వెంటనే మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అట్లాంటి ప్రతి విషయంలో, అందుకే బైబిల్లో ఏం రాయబడిందంటే ప్రతి విషయంలో ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. చూడండి, కొలసీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు కలిసి ఉన్నాయి. మధ్య భాగం నుండి చదువుకుందాం. మధ్య భాగంలో నుండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి ఆనందించాలంట. అంటే ప్రతి విషయంలో ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంకా 1 దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చూడండి. 1 దెస్సలోనికీ 5:16. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. అంటే ప్రతి విషయంలో మనము ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్నమాట. ఇప్పుడు మరి ఎలియాజరు కూడా ఏం చేస్తూ వచ్చినాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. దేవుడు కార్యం చేశాడు అనుకోండి, వెంటనే ఏం చేస్తున్నాడు? మరలా తల వంచి మోకరించి మరలా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఇప్పుడు అతనిలో మనం ఒక 5 విషయాలు చూస్తూ వచ్చాం. మొదటి ఏంటి? ప్రార్థన చేశాడు. తను ప్రార్థన చేయటమే కాదు, 11వ వచనంలో ఒంటిని కూడా మోకరింపజేశాడు. తర్వాత నమ్మకమైన వాడు. యజమానుడికి ఒక 318 మంది తన ఇంట్లో ఉన్నప్పటికీ మరి ఎలియాజరు ఒక నమ్మకమైన వాడిగా ఉంటూ వచ్చినాడు. తర్వాత విధేయత చూపిస్తూ వచ్చినాడు. మాటకు లోబడి అంత దూరం ప్రయాసపడి ఈ దేశం నుండి ఆ దేశానికి ప్రయాణం చేసి వెళ్ళాడు అనమాట. చాలా రిస్క్ తీసుకున్నాడు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు ద్వారాలు తెరిచే వరకు కూడా అక్కడికి వెళ్ళి కనిపెట్టుకుని ఉన్నాడు. కనిపెట్టుకుని ఉన్న తర్వాత దేవుడు తనకు సరైన మార్గంలో దేవుడు తనను నడిపించినప్పుడు మళ్ళా ఏం చేస్తూ వచ్చినాడు? కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ వచ్చినాడు కదా. ఇవన్నీ ఎట్లా చేస్తూ వచ్చినాడంటే, అంటే ఒక వ్యక్తి ఇది నాది అంటే తనలో ఉన్నటువంటి మరి అలా ఎందుకు చేస్తూ వచ్చినాడంటే బాధ్యత తీసుకున్నాడు. ఇది నా పని, ఇది యజమానుడు చెప్పే ప్రతి పని ఇది నాది అని గ్రహించాడు అనమాట. అంటే పనిని నెరవేర్చాడు. 6వ విషయం ఏంటంటే ప్రతి విషయంలో కూడా బాధ్యత కలిగి ఏం చేస్తూ వచ్చినాడు? ఆ పనిని నెరవేరుస్తూ వచ్చినాడు. వెళ్ళాడు, రెబ్కాను తీసుకున్నాడు. మరలా వాళ్ళు అన్నారు ఒక 10 రోజులు ఉండిన తర్వాత వెళ్దిగానంటే కుదరదు, మరలా నేను నా యజమానుడి దగ్గరికి వెళ్ళాలన్నాడు. తిరిగి ఆ యొక్క యజమానుని ఆ యొక్క అబ్రహాము యొక్క మరి కోడలుగా రెబ్కాను తీసుకుని వచ్చేసి ఏం చేస్తూ వచ్చినాడు?
ఇస్సాకుకి అప్పగించినాడు. చూడండి 66వ వచనం, 24వ అధ్యాయం ఆదికాండం 66వ వచనం. అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నీ ఇస్సాకుతో వివరించి చెప్పెను. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకుని పోయాను. అట్లా అతడు రెబ్కాని పరిగరింపగా ఆమె అతనికి భార్య అయ్యను. మనం ఇక్కడ చూసినట్లయితే మరి ఎంత కష్టమైనప్పటికి కూడా, ఎంత రిస్క్ అయినా సరే బాధ్యత తీసుకుని ఏం చేశాడంట, ఆ పనిని సంపూర్ణంగా ఏం చేశాడు, నెరవేర్చాడు. యజమానుని భార్య అని ఆ యొక్క యజమానుడి భార్యకి ఆ యజమానుడి యొక్క కుమారుడికి భార్య అని తీసుకుని వచ్చినాడు అనమాట. ఎంత బాధ్యతగా పని నెరవేర్చినాడు చూడండి. అందుకని మనం కూడా ఏం చేయాలంటే దేవుడు మనకు అప్పగించిన పనిని మనము శక్తి లోపం లేకుండా చేయాలన్నమాట. దేవుడు మనకు అప్పగించిన పనిని మనము నమ్మకంగా చేసేవారంగా ఉండాలి. ఆ పనిని మనము నెరవేర్చేవారంగా ఉండాలి. యేసుప్రభువారు కూడా అంటాడు, భూమి మీద నువ్వు నాకు ఇచ్చిన పనిని నేను నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరిచితిని అంటాడు. కాబట్టి మనము దేవుని పనిని మనం నెరవేర్చే వారంగా ఉండాలి. ఎలియాజర్లో మనం చూసేది ఏంటంటే, 6వ విషయం ఏంటంటే, దేవుని పనిని ఎలియాజర్ ఏం చేశాడు, యజమానుని పనిని నెరవేర్చాడు. మనం కూడా ఏం చేయాలి, మన యజమానుడైనటువంటి దేవుడు ఆయన పనిని మనము, అది చిన్న పనే కావచ్చు పెద్ద పనే కావచ్చు, ఆ పనిని మనం సంపూర్ణంగా ఏం చేయాలి, నెరవేర్చాలి. భూమి మీద ఉన్నటువంటి మనము దేవుని యొక్క పనిని మనం సంపూర్ణంగా నెరవేర్చాలి. దేవుడు మనకిచ్చిన ఏ పని అయినా సరే శక్తి వంచన లేకుండా చేయాలి. ఆ పనిని మనం సంపూర్ణంగా నెరవేర్చే వారంగా ఉండాలి. ఇప్పుడు ఎలియాజర్ కూడా ఏం చేస్తూ వచ్చినాడంట, ఆ పనిని, దేవుని పనిని ఏం చేశాడు, యజమానుని పనిని, ఆ బాధ్యతను తన ఒక బాధ్యత తీసుకుని, ఈ పని నాది అని చెప్పి దాన్ని తీసుకుని తన సొంత పని, మన సొంత పని ఎట్లా చేస్తామో అట్లా చేశాడు అనమాట. ఏదన్నా ఒక యజమానుడు ఏదన్నా ఒక పని చెప్పినప్పుడు ఆ యజమానుడికి ఎట్లా చేశాడంటే, ఈ పని నాది, ఇది నా సొంత పని అన్నట్టుగా చేశాడు. మనం కూడా మన దేవునికి మనం ఎట్లా చేయాలి, ఈ పని నాది, ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక బాధ్యత. కాబట్టి ఆ పనిని మనం ఏం చేయాలి, దాన్ని మనము నెరవేర్చే వారంగా మనం కలిగి ఉండాలి దేవుని బిడ్డలారా. ఎలియాజర్ కూడా అట్లా ఏం చేస్తూ వచ్చినాడంటే, ఆ పనిని ఎంత కష్టమైనా ఎంత రిస్క్ అయినా సరే తీసుకుని ఈ దేశం నుండి ఆ దేశంకి వెళ్ళి మరి చాలా రిస్క్ తీసుకుని ఏం చేస్తూ వచ్చినాడు, తిరిగి క్షేమంగా యజమానుడి కుమారుని యొక్క భార్య అని ఏం చేశాడు, క్షేమంగా తిరిగి తీసుకొచ్చి అప్పగించాడు అనమాట కదా. అట్లాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలనేది దేవుడు కోరుకుంటున్నాడు. ఎలియాజర్ నుండి దేవుడు మనకు నేర్పేది ఏంటంటే, మొదట ఏం చేస్తూ వచ్చినాడు, ప్రార్థన చేశాడు. మరి పశువులను కూడా ఏం చేస్తూ వచ్చినాడు, మోకరింపజేశాడు. తర్వాత నమ్మకమైన వాడిగా పనిచేస్తూ వచ్చినాడు, విధేయత చూపుతూ వచ్చినాడు. తర్వాత కనిపెట్టుకొని ఉన్నాడు దేవుడు సహాయం చేసే వరకు. తర్వాత ఏం చేస్తూ వచ్చినాడు, దేవుడు కార్యం చేయంగానే, సరైన మార్గంలో దేవుడు తను నడిపించగానే ఏం చేశాడు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, తల వంచుకుని దేవుని ఆరాధించాడు. తర్వాత ఏం చేస్తూ వచ్చినాడంటే, బాధ్యతను నెరవేర్చాడు. అది నా బాధ్యత, అది నాదనుకుని ఆ పనిని సంపూర్ణంగా నెరవేరుస్తూ వచ్చినాడు కదా. ఇలాంటి మంచి అనుభవం కలిగి ఉన్నటువంటి వాడు ఈ యొక్క ఎలియాజర్ అనమాట. అందుకని ఇతను ఎట్లా కనపడుతున్నాడు ఇతరులకి, 7వ విషయము, ఇతను ఇతరులకి ఎట్లా కనపడుతున్నాడంట. చూడండి, ఆదికాండం 24వ అధ్యాయము 31వ వచనం చూడండి. ఆదికాండం 24:31. లాబాను, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము, నువ్వు బయట నిలవనేలా, ఇల్లును ఒంటెలను స్థలమును నీకు. కాబట్టి ఏమంటున్నాడంటే, ఇతరులకు ఎట్లా కనపడుతున్నాడంటే, ఈ మనుషుడు యెహోవా వలన ఆశీర్వదించబడిన వ్యక్తి, ఈ మనుషుడు దేవుని వలన ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తి. మనల్ని చూసినప్పుడు కూడా మరి అనేక మంది గమనించాలి. అనేక మంది మనల్ని చూసినప్పుడు కూడా ఏం చేయాలి, ఈ వ్యక్తి యెహోవా వలన దేవుని వల్ల ఆశీర్వదింపబడిన సహోదరుడు,
ఈ సహోదరి దేవుని వలన ఆశీర్వదింపబడినటువంటి సహోదరి. అట్టి అనుభవంలో, ఆశీర్వదింపబడినటువంటి అనుభవంలో నీవునే మనం కలిగి ఉండాలి. కాబట్టి ఎలాంటి పేరు పొందినాడంటే, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లోనకు రమ్ము, నువ్వు బయట నిలవు నేల అంటున్నాడు. అంటే తనను చూస్తూ వచ్చినప్పుడు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటున్నాడు. నీవునే మనం కూడా ఇతరులకు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుని ద్వారా ఆశీర్వదింపబడిన బిడ్డలంగా మనం ఉండాలని దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. ఆ రీతిగా నీవునే మనం కలిగి ఉండాలంటే మనం కూడా ఏం చేయాలి? ఎలియేజర్ వంటి ప్రార్థన జీవితాన్ని, ఎలియేజర్ వంటి నమ్మకత్వాన్ని, ఎలియేజర్ చూపినటువంటి విధేయతను, ఎలియేజర్ వంటి కనిపెట్టుకునేటువంటి తత్వాన్ని మనం కలిగి ఉండాలి. ఎలియేజర్ వంటి కృతజ్ఞతా జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఎలియేజర్ వల్లే మనం కూడా బాధ్యతను స్వీకరించాలి. ఇది నా పని అని చేయాలి. తర్వాత మరి ఇతరులకు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మనం చేయబడాలి. ఇటు అనుభవంలో దేవుడు మనకు ఎలియేజర్ని మన గమ్యానికి దేవుడు తీసుకుని వచ్చినాడు. మరి ఇటు మాటల ప్రకారంగా నీవునే మనం కూడా ఆ రీతిగా ఎలియేజర్ వంటి వారంగా మనం కూడా ఉండాలి. ఎందుకంటే మన యజమానుడికి మనం ఎట్లా ఉండాలి? ఎలియేజర్ ఏ రీతిగా అయితే ఉంటూ వచ్చినాడో మన యజమానుడైన మన దేవునికి నీవు నేను అట్లా ఉండాలి. నిలబడి నేను ఉండాలి, కూర్చున్నా మీరు కూడా ఉండాలి. మనందరికీ ఎలియేజర్ ఒక రోల్ మోడల్గా ఉన్నాడు కదా. అబ్రహాము యొక్క పనిని ఎంత చక్కగా నెరవేరుస్తూ వచ్చినాడు కదా. 318 మంది తన ఇంట్లో పని వాళ్ళు ఉన్నప్పటికీను ఇతను మాత్రమే అన్నిటి యందు నమ్మకంగా పని జరిగిస్తూ వచ్చినాడు అనమాట. మంచి విధేయత కలిగినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. మరి మనం కూడా మన దేవునికి ఎట్లుండాలి? మరి ఎలియేజర్ వంటి ప్రార్థన జీవితాన్ని కలిగి కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు దేవునికి మొరపెట్టే బిడ్డలంగా, దేవుని పని విషయంలో నమ్మకంగా ఉండేవారంగా, విధేయత చూపేవారంగా, ఇలాంటి అనుభవం గుండా దేవుని మనం వెళ్ళాలని మరి ఎలియేజర్ యొక్క జీవితాన్ని దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. కాబట్టి ఈ సంఘ ప్రార్థనలో మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఎలియేజర్ వంటి ఆ ప్రార్థన జీవితాన్ని, ఆ భక్తి జీవితాన్ని నేను కూడా కలిగి ఉండటానికి నాకు సహాయం చేయమని దేవుని మనం అడుగుదాం. దేవుడు మనలను కూడా అలాంటి వ్యక్తులంగా, మన దేవునికి అబ్రహాంకి ఏ రీతిగా అయితే తను విధేయత చూపిస్తూ వచ్చాడో, లోబడుతూ వచ్చినాడో, ఏ రీతిగా నమ్మకంగా ఉంటూ వచ్చినాడో ఆ రీతిగా నీవునే మనం కూడా ప్రార్థన పరులంగా, మరి దేవునికి నమ్మకమైన బిడలంగా, విధేయత చూపేవారంగా, మరి దేవునికి లోబడేటువంటి బిడలంగా, మరి దేవుని కొరకు కనిపెట్టుకునే వారంగా, కృతజ్ఞత కలిగిన వారంగా, దేవుని పనిని నెరవేర్చే వారంగా, తర్వాత అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండే బిడ్డలంగా దేవునే మనం కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఇటు అనుభవం గుండా మనము దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించున్నాడు.